చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో పండగ వాతావరణం నెలకొంది. ఇక మున్సిపాలిటీలో టీడీపీ నేతలు పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన టీడీపీ నేతలు వారికి పెంచిన పింఛన్లను అందజేశారు. ఇక సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సురేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీ మేరకే పింఛన్లను కూడా పెంచారని అన్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వ తాతలకు, వితంతు మహిళలకు పింఛన్లను అందజేసినట్లుగా వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలకైతేనేమి, వికలాంగులకైతేనేమి, విడోలకైతేనేమి, అదేవిధంగా హెల్త్ బాగలేకుండా ఇంట్లో ఉన్న వారికి అయితేనేమి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెరవేర్చిన 5 హామీల్లో మొట్టమొదటిది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 3,000 నుంచి ఒకేసారి 4,000 చేస్తూ గత 3 నెలలది 1,000 రూపాయలు కలుపుతూ 7,000 రూపాయల డబ్బులు, నగదును ఈరోజు ప్రతి అవ్వాతాతకు ఇవ్వడం జరుగుతోంది. దాంతో భాగంగా ఈరోజు